హాయ్ అండి. హలో! అందరికీ నమస్కారం. నా లైఫ్ అనేది ఎంతో హ్యాపీగా, హెల్తీగా అలానే ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని నేను లీడ్ చేయాలి అనుకుంటూ ఒక 5 పద్ధతులు మాత్రం నేను అలవాటు చేసుకున్నానండి. ఈ 5 పద్ధతులు అలవాటు చేసుకోవటం వల్ల నా లైఫ్ 80% మాత్రం నిజంగా చాలా హ్యాపీగా, చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది అనుకుంటున్నాను నాకు సంబంధించినంత వరకు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పా కదా! ఈ విషయాన్ని విని ఒకళ్ళు ఇద్దరు మాత్రం మీరు ఎందుకు 100% హ్యాపీగా లేరు అనే మెసేజెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. 100% హ్యాపీగా ఉంటే కనుక మనకి హ్యాపీగా ఉన్నామనే విషయం కూడా తెలీదు. ఎందుకంటే లైఫ్ అంటే ఇలానే ఉంటుందేమో అనుకుంటారు. ఎటువంటి బర్డెన్స్ అయితే ఉండవు కాబట్టి 100% హ్యాపీగా ఉంటే ఇది ఒక హ్యాపీనెస్ అనే విషయం కూడా మనకి తెలియకపోవచ్చు. నాకు తెలియకపోవచ్చు. నేను చాలామంది దగ్గర చాలా సందర్భాల్లో నేను విన్న మాట ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత ఇంట్లో అన్ని పనులు చేయటం, పిల్లలకు చేసి పెట్టడం, అలానే ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో చూడటం, ఇంతకంటే మనకి పనులేమీ లేవా? ఇంతకంటే లైఫ్ లేదా అనుకుంటారండి. కానీ అలాంటి లైఫ్‌ని ఇలా లీడ్ చేస్తూ ఉండుంటే మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చండి. మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా, మన ఫ్యామిలీని కూడా ఎంతో హ్యాపీగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, మనం చేయాల్సిన పనులు మనం పర్ఫెక్ట్‌గా మనది అనుకొని చేస్తే మాత్రం ఆ లైఫ్‌లో ఎంతో సంతోషాన్ని చూడొచ్చండి. ఇప్పుడు ఆ సంతోషాన్ని నేను వెతుక్కోవటానికి ఈ 5 పద్ధతులు మాత్రం ఫాలో అయ్యాను. సంతోషం నాకు దొరికిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేసేస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి లైఫ్‌లో. పనులనేవి పెండింగ్ పెట్టకుండా ఏ రోజు ఏ పని చేయాలి, ఏ గంటలో ఏ పని చేయాలి, ఏ నిమిషంలో ఏ పని చేయాలి అని ఒక్కసారి చెక్ చేసుకొని ఆ టైంకి ఆ పని చేసేసాము అంటే కనుక చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు మనమైతే కనుక పనుల కోసం వెతుక్కుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే పనుల కోసం వెతుక్కోవటం స్టార్ట్ చేశామో అప్పుడు ఇంట్లో పనులనేవి ఉండవండి. అంటే ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా పనులనేవి ఇలా చేసుకోకుండా పెండింగ్ ఉంచాము అంటే ఆ పని అనేది సాయంత్రం కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, 10 రోజులైనా సరే మన కోసమే చాలా పంతంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మీకో విషయం తెలుసా అండి? మనుషుల కంటే కూడా ఈ పనులు చాలా డేంజర్ అండి. మనుషులు మనల్ని అంటే మనకు చెప్పే పనులు చేయించగలవు. వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటారో లేదో తెలియదు కానండి. ఈ పనులు మాత్రం పెండింగ్ ఉంచామంటే కంపల్సరీగా మనతోనే ఎప్పటికైనా ఏనాటికైనా సరే పనులు మాత్రం మనతోనే చేపిస్తాయి. వాటి పంతాను మాత్రం నెరవేర్చుకుంటాయండి. అందుకనే అంత ఛాన్స్ వాటికెందుకు ఇవ్వాలి? మనకి వీలైనప్పుడు కాకుండా మనం వీలు చేసుకొని పనులు చేసేస్తే మాత్రం ఈ ఛాన్స్ పనులకి ఇవ్వవలసిన అవసరం లేదండి. పని అనే పదానికి మీనింగ్ ఏంటి అని నన్ను కనుక అడిగితే పని ఈజ్ ఈక్వల్ టు ఇప్పటికి ఇప్పుడు చేసేది. నాకు తెలిసిందైతే ఇదేనండి. ఇలా చేయటం వల్ల అంటే ఒక పనిని మనం ఎంత ఇంట్రెస్ట్‌గా, ఎంత పద్ధతిగా, ఎంత ఇష్టంతో చేశామంటే ఆ పని మనకి అంత మంచి గుడ్ రిజల్ట్ ఇస్తుందండి. ఇది మాత్రం నిజంగా వాస్తవం. ఒక పనిని మనం అది బర్డెన్‌గా ఫీల్ అవ్వకుండా ఎంత ఇష్టపడుతూ చేసుకున్నామో దాని నుంచి వచ్చే రిజల్ట్ కూడా అంత బావుంటుంది. కానీ ఎంత మోటివేట్ అయ్యి పనులన్నీ చేసుకోవాలి అనుకోని చేసుకుంటున్నా సరే చాలా కష్టంగా ఉంటుందండి. ఇంట్లో అన్ని పనులు చేయాలంటే ఈ పనుల నుంచి కొద్దిగా రిలీఫ్ అవ్వాలంటే ఒక 2 పద్ధతులు ఫాలో అవ్వచ్చండి. నేనైతే ఇప్పటికీ ఫాలో అవుతున్నా. ఒకటి ఏంటంటే మొబైల్ చూడటం. ఫోన్ వాడేటప్పుడు మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ కోసం లేదా మనకి అవసరమైన ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వాడాలండి. చేయవలసిన పనులు పక్కన పెట్టేసేసి ఫోన్ చూసుకుంటూ ఉంటుంటే కనుక 10 నిమిషాల టైం కాస్త 20 నిమిషాలకు వచ్చేస్తుంది. 20 నిమిషాలు చూద్దాం అనుకున్నది హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ అనుకుంది 1 అవర్. ఇలా టైం పెరుగుతూనే ఉంటుంది కానీ అక్కడ మనం ఫోన్ని పక్కన పెట్టము. అలానే పనులు మాత్రం మన కోసం అలా ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకని ఫోన్ చూడొద్దు అని కాదు కానండి. ఫోన్ చూసినప్పుడు అవసరమైన ఇన్ఫర్మేషన్ వరకు తీసుకుని అది కూడా ఇప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకొని తీసుకోవాలండి. నేనైతే గనక అలానే ఫాలో అవుతాను. తర్వాత కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్లో పనులన్నీ పొలోమని మనమే చేయకుండా
మనకి అంటే పనులు చేసేటప్పుడు పక్కన ఎవరైనా ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి పనులనేవి కొద్దిగా అసైన్ చేస్తూ ఉండాలండి. ఇలా చేయటం వల్ల వాళ్ళకి కూడా పనులు చేయటం అనేది వస్తూ ఉంటుంది. మనకు కూడా కొద్దిగా బర్డెన్ అనేది తగ్గుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇంట్లో ఎప్పుడైనా లేనప్పుడు వాళ్ళు ఓన్‌గా ఆ పనులు అవి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకొక ఐడియా కూడా ఉంటూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కూడా పనులు తొందరగా అయిపోతాయండి. అందుకని ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పడంలో తప్పేం లేదండి. ఇక జాబ్ హోల్డర్స్ అయితే పనులు చెప్పడం కదండీ, పనులు డివైడ్ చేసుకుంటే మాత్రం మంచిదనుకుంటా నేను. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తారు కాబట్టి పనులనేవి ఒకళ్ళ మీదే వేసుకోకుండా పనులనేవి డివైడ్ చేసుకుంటే మాత్రం టైంకి అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. ముఖ్యంగా జీవితంలో 80% మనకి ఈ పనులతోనే సరిపోతుంది కాబట్టి, ఈ పనుల్ని ఇలా పక్కాగా ప్లానింగ్‌గా కంప్లీట్ చేసుకుంటే మాత్రం జీవితంలో సగం హ్యాపీగా ఉండొచ్చండి. ఇలా ఉండాలంటే పనులు అంటే ఏ టైంకి చేయవలసిన పనులు ఆ టైంకి చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే మాత్రం ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. నచ్చితే గనక ఈ పద్ధతి తప్పకుండా మీరు ఫాలో అయ్యి చూడండి. ఇక సెకండ్ వన్ వచ్చి, ఈ పనులు ఇలా టైంకి చేసుకుంటూ ఉండాలి అంటే, టైంకి పనులు అయిపోవాలి అన్నా సరే, ముందు వచ్చి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే, మార్నింగే లెగటం అంటే మార్నింగే నిద్ర లెగటం మాత్రం మనం అలవాటు చేసుకోవాలండి. పనులనేవి ఏమున్నాయండి, చేస్తూ ఉంటే అయిపోతూనే ఉంటాయి. చేస్తూ ఉంటే అయిపోతూ ఉండే పనులైతే ఆ చేయటానికి ఒక టైం కావాలి కదా! ఆ టైం కూడా మనం కరెక్ట్‌గా టైంకి లేచాము అంటే గనక, అంటే ఇంట్లో వాళ్ళ అందరితో కాకుండా ఒక గంట ముందు లేచి మనకంటూ ఒక గంట టైం కేటాయించుకొని, ఆ గంటలో మనకు సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని, అక్కడి నుంచి ఇంట్లో పనులు స్టార్ట్ చేశాము అంటే కనుక చక్కగా టైంకి అన్ని పనులు అయిపోతాయండి. నేనైతే కనుక మీ అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా. 5:45 లేదా 5:00కల్లా లేచి 5-6 ఇంట్లో బయట మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి 6:00కల్లా పూజ కంప్లీట్ చేసుకుంటానండి. ఇది 5-6 మధ్య నాకు సంబంధించి నేను చేసుకునే పనులేనండి. అంటే నేను 6 నుంచి ఇంట్లో పనులు చేసుకోవటానికి ఒక గంట ముందే లేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి పూజ చేసుకొని అక్కడి నుంచి పనులకనేవి స్టార్ట్ అవుతూ ఉంటా. ఇలా చేసుకునేటప్పుడు మోటివేషన్‌గా నేను అంటే మోటివేట్‌గా ఒక మాట కూడా అనుకుంటారండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు చక్కగా ఒక గంట ముందు నీట్‌గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు చక్కగా రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. మనం ఇంట్లో పనులు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కూడా చక్కగా రెడీ అయ్యి పూజ చేసుకొని పనులనేవి స్టార్ట్ చేద్దాం. ఏమంటారు మీరు? అసలు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంత పనులు మనమే చేయాలా అనే మైండ్ సెట్ నుంచి ముందు మారితే కనుక, అంటే పిల్లలు చక్కగా మార్నింగే లేచి వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవటం వాళ్ళ పని. ఇంట్లో వాళ్ళు మార్నింగే లేచి వాళ్ళు కూడా రెడీ అయ్యి మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు వాళ్ళు బయట పనిచేసి వస్తున్నారు. అది వాళ్ళ పని. సో వాళ్ళిద్దరికంటే మన పనే బెస్ట్ అండి. చక్కగా ఇంట్లో ఉండి మనకి ఇష్టమైన పనులు మనకు కావాల్సినప్పుడు మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఎవరితో సంబంధం లేదు. ఎవరితో ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరు ఆర్డర్స్‌తో పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చక్కగా మనం వండిందే వంట, మనం చేసిందే పని కాబట్టి చక్కగా మనం ఇంట్లో ఇలా పద్ధతిగా పనులు చేసుకుంటూ పోతుంటే చాలా అంటే చాలా హాయిగా ఉంటుందండి. చాలా ఫ్రీ టైం కూడా దొరుకుతుంది. అనుకున్న టైంకి పనులు చేయటానికి ఇలా ముందే లేస్తే కనుక మనకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 7కి లేచి ఇంట్లో పనులు స్టార్ట్ చేసాము అంటే పనులు కంప్లీట్ అయ్యి మనం రెస్ట్ తీసుకునేప్పటికీ 1 లేదా 2 అవుతుంది ఆఫ్టర్‌నూన్. అలా కాకుండా ఒక గంట ముందే లేచి మనం పనులు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, 2కి అవ్వాల్సిన పనులు 12:30 లేదా 12 కల్లా పనులు కంప్లీట్ అయిపోతాయి. అప్పటి నుంచి మనం చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి చూడండి.
ఇప్పుడు నేను చూయిస్తుంది అంటే నేను ఫాలో అయ్యే ఈ రెండో పద్ధతిలో చూయిస్తుంది మొత్తం నేను మార్నింగ్ 5-6 చేసుకునే పనండి, లేదా 6:30. ఎప్పుడన్నా నెలలో 1-2 రోజులు అటు ఇటుగా టైము అడ్జస్ట్ కాకపోయినా సరే దాదాపుగా నా మార్నింగ్ టైం అనేది ఇలానే ఉంటుంది. మీరు కూడా 1 లేదా 2 రోజులు ఇలా చేసి చూడండి, మీకు ఎన్నో గంటలు మీకు ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పనులన్నీ ఏ టైంకి అవి చేసుకోవాలనుకున్నా లేదా పొద్దున్నే లెగాలి అన్నా ముఖ్యంగా మనకి ఒక హెల్దీ లైఫ్ అనేది అవసరం అండి. మనం ఎంత హెల్దీగా ఉంటే నేను ముందు చెప్పిన ఈ 2 పద్ధతులు అంత చక్కగా ఫాలో అవుతూ ఉంటాం. అందుకని నేను కానీ నా ఫ్యామిలీ కానీ హెల్దీగా ఉండటానికి మాత్రం ఎక్కువగా నేను వాళ్ళకి హెల్దీ ఫుడ్డే పెడుతూ ఉంటాను. అలానే నేను కూడా అలాంటి ఫుడ్డే తీసుకుంటాను. బయట ఫుడ్ అనేది అస్సలు తెప్పించరండి. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇది అవసరం అనుకున్నప్పుడు కానీ బయట ఫుడ్ అనేది తీసుకుంటా, కానీ దాదాపుగా మాత్రం 90% బయట ఫుడ్ మాత్రం అస్సలు తీసుకోము. ఏవైనా సరే ఇంట్లోనే ఇలా చేసి పెడతాను. తర్వాత నేను కూడా నిజంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళకంటే కూడా నేనే ముందు హెల్దీ ఫుడ్ తీసుకుంటానండి. ఎందుకంటే ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా మనకంటే ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఇంట్లో హెల్దీ ఫుడ్ అనేది మనమే తీసుకోవాలి. ఆటోమేటిక్గా అంటే మనం తీసుకుంటుంటే ఆటోమేటిక్గా మనం తిన్న ఫుడ్డే మన వాళ్ళకు కూడా అలవాటు చేస్తూ ఉంటాం. అందుకని ప్రతి ఇంట్లో ఒక ఇల్లాలుకి హెల్దీ ఫుడ్ తీసుకోవటం అలవాటైతే ఆ లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉండటం అలవాటు చేసుకుంటే, అంటే మనతో పాటు మిగతా ఇంట్లో ఉండే 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా చక్కగా హెల్దీగా ఉంటారు. అంటే దేనికైనా ఇక్కడి నుంచి అంటే మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు మనం హెల్దీ లైఫ్ని అలవాటు చేసుకోవాలండి. నేను మా ఇంట్లో వాళ్ళకి అంటే పిల్లలకైనా సరే అండి చిన్నప్పటి నుంచి అన్ని ఫుడ్లు టేస్ట్ చేయటం మాత్రం నేర్పించానండి. వాళ్ళు ఏది నాకు ఇష్టం లేదు ఇది వద్దు అన్నారో చిన్నప్పటి నుంచి అవే ఎక్కువగా పెట్టేదాన్ని. దానివల్ల చక్కగా నాకు ఇప్పుడైతే కనుక ఏ కూరగాయలు వండినా, ఏ ఫ్రూట్స్ పెట్టినా, ఏ వంటలు చేసినా సరే ఇది నాకు వద్దు అని మాత్రం చెప్పరండి. కానీ వీళ్ళు తినలేదు అంటే కనుక వెజిటేబుల్స్లో అయితే కనుక కాకరకాయ కర్రీ ఒకటి తినరు, చామదుంపల కూర లేదా కంద పులుసు అంటారు చూసారా, అవి తినరండి. ఇక ఫ్రూట్స్కి వచ్చేసి మాత్రం అన్ని ఫ్రూట్స్ టేస్ట్ చేస్తారు, ఏది తినము అని మాత్రం చెప్పరు. మా చిన్నబాబు మాత్రం నేరేడు పళ్ళు అంటారు చూసారా, అవి మాత్రం తినను అంటాడు. కానీ అవి మాత్రం దగ్గర కూర్చొని తినిపిస్తానండి. పిల్లలకి నయానో భయానో ఏవైనా సరే హెల్దీ ఫుడ్ అనేది మనం అలవాటు చేయటమే బెస్ట్ అండి. ఫుడ్ వద్దు అన్నప్పుడు మాత్రం అలా వదిలేకుండా వాళ్ళని అరిచైనా సరే వాళ్ళకి గుడ్ ఫుడ్ అనేది అలవాటు చేయాలి. ఇక ఇలాంటివి అంటే బయట దొరికే ఇలాంటి ఫుడ్ ఏవైనా సరే నేను ఇంట్లో యూట్యూబ్లో చూసైనా సరే లేదా ఎవరైనా అడిగైనా సరే నేర్చుకొని మరీ చేస్తా, కానీ బయట నుంచి మాత్రం అస్సలు తెప్పించను. నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి నేను ఫాలో అయ్యే 3వ పద్ధతి అండి ఇప్పుడు దాకా మీకు చూపించింది. ఇక 4వ పద్ధతి వచ్చేసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి బర్డెన్స్ లేకుండా అంటే కనుక ఇంట్లో ఒకరు సంపాదించింది అంటే మాత్రం కొద్దిగా కష్టమేనండి ఈ రోజుల్లో. అందుకని ఒక మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని నాకు వచ్చిన ఆలోచనతో నేను ఫ్యామిలీకి ఎంతవరకు హెల్ప్ అవ్వగలను అనుకొని ఫస్ట్ నేను మన ఛానల్ అంటే వీవర్స్తో బంధం అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. దీనికంటే ముందు కూడా నేను ఇంట్లో ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేసింది ఏంటి అంటే ట్యూషన్స్ స్టార్ట్ చేశాండి. అది స్టార్ట్ చేసిన ఒక 10 years తర్వాత అనుకుంటా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నా ఆలోచన ఏంటి అంటే ఒకళ్ళు తెచ్చింది ఇంట్లో అంటే ఒకళ్ళ సంపాదన ఇంట్లో అన్నిటికీ సరిపోతే కనుక ఇంకొకళ్ళు సంపాదించింది రేపు పిల్లలకు చదువులు కావచ్చు, లేదా మన కళలు నెరవేర్చుకోవడానికి అవ్వచ్చు, లేదా మన రిటైర్మెంట్ ఏజ్లో ఎవరిని చేయి చాచకుండా మన పిల్లలైనా సరే అండి అప్పటికి ఒక ప్లానింగ్గా కొంత అమౌంట్ను మనం సేవ్ చేసుకోవటం. ఇప్పటివరకు నేను చెప్పిన ఇవన్నీ అందరి ఫ్యామిలీలో అందరికీ సాధ్యం కావండి. అంటే కొంతమంది ఫ్యామిలీలో మాత్రమే, అంటే ఒకళ్ళు సంపాదిస్తే మాత్రం చక్కగా ఎటువంటి బర్డెన్స్ లేకుండా ఫ్యామిలీ అనేది గడిచిపోతూ ఉంటుంది. కానీ కొన్ని ఫ్యామిలీస్ మాత్రం ఇద్దరూ సంపాదిస్తేనే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుందండి. అందుకని నాకు వచ్చిన ఆలోచనతో మాత్రం నా వంతుగా నేను ట్యూషన్ స్టార్ట్ చేయటం లేదా యూట్యూబ్ స్టార్ట్ చేయటం ఈ రెండిట్లో మాత్రం నేను సక్సెస్ అయ్యానండి.
అంటే నాకు కావాల్సినంత నాకు ఇది చాలు అనుకునేంత మాత్రం నేను ఈ రెండిటి మీద సంపాదించుకోగలుగుతున్నాను. ఇవి నా ఫ్యూచర్ ప్లాన్స్, అంటే నా ఫ్యామిలీ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం మాత్రం యూజ్ చేసుకుంటారండి. నేను మీకు చెప్పిన ఈ 4 పద్ధతి నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఫాలో అండి. నాకు తెలిసి మన ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నానండి. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మంచి అడ్జస్టబుల్ మెంటాలిటీస్ కానీ, మంచి అండర్స్టాండింగ్ కానీ, అలానే మంచి హెల్తీ ఫుడ్ ఎంత అవసరమో అలానే ఈ మనీ కూడా, అంటే డబ్బు కూడా అంతే అవసరం అని నా ఉద్దేశం. ఇంకా 5th వన్ వచ్చేసి సేవింగ్స్ అండి. ఇంత కష్టపడి ఒక ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ, అలానే ఫ్యామిలీకి ఏదో హెల్ప్ చేయాలని ఇంత కష్టపడి సంపాదించిన సంపాదన మొత్తం ఎలా సేవ్ చేసుకోవాలి, అలానే ఇంట్లోకి వచ్చి అంటే వాళ్ళు కష్టపడి తెచ్చిన రూపాయిని ప్రతిదీ ఎలా పొదుపుగా వాడుకోవాలి అనేది మాత్రం నేను చూసుకుంటానండి. నా ఉద్దేశంలో ఒక రూపాయిని పొదుపు చేయటం కాదండి, పొదుపు చేసిన రూపాయిని దాన్ని రెట్టింపు ఎలా చేయాలా అని మాత్రం ఆలోచిస్తూ ఉంటాను. నేను సేవ్ చేసిన ప్రతి అమౌంట్ని, ప్రతి రూపాయిని కూడా దాన్ని డబల్ చేయటానికి వేటి మీద పెట్టుబడులు పెడితే బాగుంటాయా, దీన్ని దేని మీద పెడితే ఇది డబల్ అవుతుందా అని మాత్రం ఆలోచించి అలా సేవ్ చేస్తాను. అంటే ఇలా వచ్చిన అమౌంట్ని గోల్డ్ మీద కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, సేవింగ్స్ పాలసీస్ మీద కానీ పెట్టి వాటిని రెట్టింపు అయ్యేటట్టుగా చూసుకుంటాను. ఒక రూపాయిని మనం ఎంత కష్టపడి సంపాదిస్తామో, ఆ రూపాయిని మనం ఎంత కష్టపడి సేవ్ చేస్తామో, సేవ్ చేసిన రూపాయిని కూడా అంతే కష్టపడి రెట్టింపు చేయాలి అనేది ఒక చిన్న ఆలోచన అండి నాది. అనవసరపు ఖర్చులుంటాయి, ఖర్చులు అనేవి అనవసరంగా కూడా వస్తూ ఉంటాయి, కానీ డబ్బులు అనేవి అనవసరంగా రావండి. ఎంతో కష్టపడితే వస్తున్నాయి కాబట్టి అంతే జాగ్రత్తగా నేను ఖర్చు పెడతాను. ఇంకో విషయం ఏంటి అంటే, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనల్ని కాదు అని బయటికి వెళ్ళిపోతుంది. అదే మనం ఒక రూపాయిని సేవ్ చేస్తే మన దగ్గరికి వచ్చి అది రెట్టింపు అయ్యి రేపు ఫ్యూచర్ అవసరాలని చక్కగా మనకి తీర్చిపెడుతుంది. డబ్బు విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో అదే డబ్బును ఖర్చు పెట్టాలన్నా కూడా అంతే జాగ్రత్తగా ఉంటానండి. ఒక రూపాయిని ఖర్చు పెట్టాలి అంటే అవసరమైన చోట అనుకుంటే మాత్రం 1000 రూపాయలైనా సరే ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తాను. కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అనవసరంగా అంటే మాత్రం పైసా కూడా అస్సలు నేను ఖర్చు పెట్టనండి. అందుకని నేను ఈ డబ్బు విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉంటాను. ఇప్పటి వరకు నేను చెప్పింది అంటే ఒక మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పద్ధతులు చక్కగా పాటించాలి అంటే ముందు మన లైఫ్ స్టైల్ అనేది ఇంత ప్లెజెంట్గా ఉండాలండి. మన ఆలోచనలు కానీ, మనం వేసే అడుగులు కానీ, మన ఇంట్లో పరిస్థితులు కానీ, మన ఇంటి వాతావరణం కానీ ఇలా మనం ప్లెజెంట్గా చక్కగా ఏ ప్లేస్ చూసినా సరే, ఏ చోటు చూసినా సరే ఇంత శుభ్రంగా, ఇంత వాతావరణాన్ని ఇలా క్రియేట్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు అనుకున్నవన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి. ఏదైనా సరే మన మైండ్ సెట్లో మార్పు వస్తే లేదా మనలో మార్పు వస్తే మాత్రం తప్పకుండా లైఫ్ అనేది ఇంత బాగుంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయొచ్చు కదా. అలానే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియోని ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.